మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మాతుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మాతుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాని మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివాని మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్. పరమోను ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా వేలాది కోటెలనా. ఏడాది కోడెలనా వేలాది కోటెలనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు
సింహాసనాసీనుడైనా ఉన్నత సింహాసనాసీనుడైనా మన ప్రభును పోలిన వారు ఎవరు లేరని, మన ప్రభును పోలిన వారు ఎవరు లేరని స్తుతించి పాడేదం, స్తుతించి పాడేదం నూతన గీతాలతో. కాపరి తన మందను కాచునట్లు, కోడి తన పిల్లలను దాచునట్లు. పునరుద్ధాన దినం రోజు ప్రభా నీ పాసనికి వెళ్ళడానికి ప్రభా నీ మనసారా స్థితించడానికి కనపరచడానికి ఆరాధించడానికి ప్రభా ఈ దినాన్నిటి గడియనిటి సమయాన్నిటి కృపను కూడా అనుకరింపు చేసిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ మధ్యాహ్న కాలపు వేళ నిమిత్తం ప్రార్థిస్తున్నాను. నాకన్నా ముందుగానే గుర్తెరిగినటువంటి దేవుడు ప్రభా, మరి లేమల్లె గ్రామంలో ప్రభా తండ్రి నాయన నీ దాసుడు పృథ్వీని బట్టి ప్రభా ప్రియదర్శిని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డల యొక్క వివాహంలో ప్రభా అన్ని విధాల మీ దయను మీ కృపను చూపించి 9వ సంవత్సరంలో ప్రభా తండ్రి నాయన ఒక బిడ్డను ప్రభా ఆడపిల్లను అనుగ్రహింపు చేశారు. అందుని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇన్ని సంవత్సరాలు ప్రభా పృథ్వీని ప్రియదర్శిని నీ దయలో ప్రభా నీ కృపలోనే జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇచ్చిన చిన్న బిడ్డ ప్రభా ప్రియాంశుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఆ బిడ్డ ప్రభా తండ్రి నాయన మరి తండ్రి నాయన శరీరానికి సంబంధించి ప్రభా అన్నప్రాసన కార్యక్రమం జరగబోతుండగా ప్రభా చిన్న బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాను. మీ మెండైన కృపణలు దీవెలను ప్రభా ఆ బిడ్డకు అనుగ్రహింప చేయమని అడుగుతున్నాను. మీ గాయపడిన హస్తాలు ఆ బిడ్డ మీద ఉంచమని అడుగుతున్నాను. మీ వెలుగును ప్రభా ఆ బిడ్డకు అనుగ్రహింప చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రభా చిన్ననాటి నుంచే ప్రభా జ్ఞానమందు ఆరోగ్యమందు వయస్సు అందు ప్రభా అన్నిటికంటే ముఖ్యంగా సంఘంలో ప్రభా ఆ బిడ్డ ప్రభా బహుగా వాడబడే పాత్రగా ఎంచుకొని సహాయం చేయమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి నాయన పృథ్వీని బట్టి ప్రభా ప్రియదర్శిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. వాళ్ళు ప్రభా నిన్ను నమ్ముకుంటే నీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ఒకవేళ నమ్ముకోకపోతే ప్రభా ఇదే మిక్కిలి అనుకూల సమయం అని చెబుతున్నావు ప్రభా తండ్రి నాయన. తండ్రి నాన్న నీ రాకడ ఒకవేళ ఆలస్యం అయితే ప్రభా ఈ కుటుంబం అంతా ప్రభా నిజదేవుడు యేసు ప్రభాని అంగీకరించేలా ప్రభా రక్షణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభా నీ పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకునే గొప్ప ధన్యతనేమని వాళ్ళ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, అత్తమామలను జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన బంధువులను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి నాయన నీ దాసుడు ప్రభా దైవజనుల ప్రభా తండ్రి నాయన ఒక్కసారి ప్రభా తండ్రి నాయన నిలబడి ప్రభా తండ్రి నాయన నీ వాక్యాన్ని అందించబోతుండగా ప్రభా తండ్రి నాయన మాకు కావాల్సిన మాటలు మేము నేర్చుకోవాల్సిన మేము సరిదిద్దుకోవాల్సిన వాక్యానుసారంగా ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో నీ రాకడ కోసమే ఎలా ఎదురు చూడాలో మాకు నేర్పించమని అడుగుతున్నాను ప్రభా తండ్రి నాయన. ఆ సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు నీ తప్ప తండ్రి నాయన వేరే దేవుడు లేడు ప్రభా. నీ వాక్యం ద్వారా ప్రభా ఈ మధ్యాహ్న కాలం జరిగేటటువంటి ఈ కొడుకులో ప్రభా ఒక్క ఆత్మైన ప్రభా నిజ దేవుడు యేసు ప్రభుని అంగీకరించేలా మీకు ఒక కార్యాన్ని జరిగించి సహాయం చేయమని నీ దాసుని ప్రభా నీ సిలువ చోటును మరుగుపరిచి మా అందరికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరే అందించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మరొకసారి ప్రభా చిన్నపెట్ట ప్రియాంశుని ప్రభా మీ పాదాలు చెందుకుంటుండగా మీరే కృప చూసి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఒక మధ్యాహ్న కాల దీవులతో నింపమని ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ ప్రభా ఈ గడి వరకు ఈ సమయం వరకు సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరలో రాజుగా ప్రభు రానైనా యేసు ప్రభా శ్రేష్టమైన నామం బ్రతిమలాడి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అబ్రహాముకి లేక ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి మరి లేక పుట్టాడు కనుక అబ్రహాం ఎంతో సంతోషపడుతూ ఉన్నాడు, ఎంతో ఆనందంగా ఉన్నది వాళ్ళ కుటుంబం. ఎందుకంటే ఇస్సాకు పుట్టిన దినమున వాళ్ళకి సంతోషం కలగజేసింది. అప్పటి వరకు వాళ్ళు బాధలతోటి నిందలతోటి అవమానాలతోటి ఉన్న భార్య భర్త శారా కానివ్వండి అబ్రహాం కానివ్వండి ఉన్నవాళ్ళు ఇస్సాకు ఎప్పుడైతే జన్మించాడు అప్పుడే వాళ్ళకి సంతోషం కలిగింది.
ఆ కుటుంబంలో ఆనందం కలిగింది. ఆ కుటుంబం నెమ్మదిగా సమాధానంగా ఉంటాము. అయితే ఇసాక్కి 6 నెలల కాలం వచ్చేటప్పటికి తల్లిపాలు విడవటం వదిలిపెట్టి అన్నము ముట్టించే టైం వచ్చింది. అబ్రహాము ఉన్నవాడు కనుక, ఆయన గొప్పవాడు కనుక తనకు కలిగిన బంధువులందరిని పిలిపించి గొప్ప విందు చేయించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకు అన్నము ముట్టించే టయానికి ప్రజలందరినీ, ఆయనకు కావలసిన వారిని అందరినీ పిలిపించి గొప్ప విందు చేయించాడట. మనమైతే మనకు తగ్గ మటుకి మన ఓపిక ఎంత ఉందో, మనకు దేవుడు ఎంత శక్తినిచ్చాడు, మనకు దేవుడు ఎంత సామర్థ్యాన్ని ఇచ్చాడు, అంత మటుకైనా ఆ కార్యక్రమాన్ని అలపుచ్చుకుంటూ ఉంటాడు. అబ్రహాము గొప్పవాడు, ధనవంతుడు కనుక ప్రజలందరినీ, తన చుట్ట బంధువులు, స్నేహితులందరినీ పిలిపించి విందు చేశాడు. మనమైతే మనకు తగ్గ మటుకి మన స్తోమత ఎంతో, మన బలం ఎంతో అంత మటుకైనా మనం ప్రతి బిడ్డకు అన్నప్రసన్న కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. మనకు లేక లేక పుట్టిన బిడ్డగా కావచ్చు, మరి తొందరగా పుట్టిన బిడ్డ కావచ్చు, అన్నప్రాసన్న కార్యక్రమం ప్రతి బిడ్డకు జరపవలసింది. ఈ రోజు నుండి ఇప్పటి వరకు తల్లిపాలతో పెరిగిన ఈ బిడ్డ ఇక్కడ నుండి అన్నంతో మనతో పాటు కలిసి అన్నంతో వెతుకుతూ ఉంటుంది. దేవుడు స్తోత్రం చూడాలి. హల్లెలూయా. మొదటి సామ్యుయేలు గ్రంథం 8వ అధ్యాయం 1వ అధ్యాయము 8వ మొదటి సామ్యుయేలు. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా అన్న నీవెందుకు ఏడ్చుతున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? అన్నకు పిల్లలు లేరు, వయసు దాటిపోతా ఉన్నది. అన్న ఏడుస్తూ ఉన్నది, నాకు ఇప్పటి వరకు పిల్లలు లేరు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక చిన్న చూపుగా చూస్తూ ఉన్నారు, నేను చుట్టాల్లోకి వెళ్ళినా చిన్న చూపు చూస్తూ ఉన్నారు, ఎవరికి ఎదురొచ్చినప్పటికీ, ఎవరికి కంటపడ్డప్పటికీ నన్ను చూసి పక్కకు వెళ్ళి దారిలో నడుస్తూ ఉన్నారు. నాకు ఎందుకు ప్రభు పిల్లలు లేకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి ఆమె ఏడుస్తూ ఉన్నది. ఎల్కానా చెప్తా ఉన్నాడు, అన్న భర్త అయిన ఎల్కానా చెప్తున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు పిల్లలు లేరని బాధపడుతున్నావా? నీకు 10 మంది పిల్లలు ఉండుట కంటే నేను నీకు శ్రేష్టమైన వాడిని కాదా? భర్త ఓదార్చుతున్నాడు భార్యని, భార్య ఏడుస్తూ ఉంది, నాకు ఇప్పటివరకు పిల్లలు లేరు, నేను ఎక్కడ బంధువుల్లోకి వెళ్ళినా, స్నేహితుల్లోకి వెళ్ళినా నన్ను చిన్న చూపు చూస్తున్నారు కనుక దేవుడు నాకు ఎందుకు పిల్లలు లేకుండా చేశారని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే భర్త ఓదార్చుతూ ఉన్నాడు. అత్తమామలు ఓదార్చేవారు ఉన్నారా ఈరోజు? అత్తమామలు ఏం మాట్లాడుతున్నారో, స్నేహితులు ఏం మాట్లాడుతున్నారో, నీకు పిల్లలు లేరు, నా కొడుకుకి మరి ఒక పేరు ఉంది, ఆ పేరును కూడా నువ్వు తీసేస్తున్నావు, నాకు వారసులు లేరు, నీవు గుడ్డు బుద్ధురాలు అని చెప్పి అత్తమామను బాధ పెట్టేవారు కొంతమంది ఉన్నారు. అయినప్పటికీ భర్త మాట్లాడుతున్నారు, భార్య పట్ల ప్రేమ చూపిస్తున్నాడు, భార్యని ఓదార్స్తూ ఉన్నాడు, భార్యని దూషించలేదు, భార్యని ఏమాత్రము నీవు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కనుక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఎల్కానా అనలేదు. ఏమంటున్నాడంటే, నీవు పిల్లలు లేరని ఏడుస్తున్నావా? నువ్వు అన్నం కనుక బాధపడుతున్నావా? తిను. 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా? ఎంత ఓదార్పండి. భర్త ఎంత భార్యని ఎంత ఓదారుస్తున్నాడు, భార్య బాధపడుతుంటే ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. నీకు 10 మంది పిల్లలు ఉన్నా ఒకటే, పిల్లలు లేకపోయినా నేను ఉన్నా, 10 మంది పిల్లల కంటే నేను శ్రేష్టమైన వాడిని అని ఎల్కానా భార్యని ఓదారుస్తున్నాడు. ఈ రోజుల్లో మరి భార్యకి పిల్లలు లేకపోతే భర్త విధే విధంగా మాట్లాడే భర్తలు ఉన్నారంటారా? భర్త భార్యని దూషించే భర్తలు ఉన్నారు. భర్త భార్యని ఓదార్స్తున్నారు, నువ్వు బాధపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు వేడవద్దు, అన్నం తిను. అన్నం తినకుండా మొర పెడతా ఉంది దేవునికి. నా బాధ ఏంటయ్యా, నన్ను ఎందుకు ఇలా ఉంచావు? నా పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నాకు పిల్లలు లేరు, నా బాధ ఏంటి? నా బాధ ఒకసారి గమనించు, నా మొర ఆలకించమని అన్న దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు అన్న గర్భాన్ని ముట్టి దర్శించాడు.
ఆమెకి ఒక కుమారుడు కలిగాడు. అలాగే ఈ ప్రియదర్శినికి కూడా 9 సంవత్సరాలు పిల్లలు లేకపోయినప్పుడు మరి ప్రియదర్శిని ప్రార్థన చేస్తుందో చేయలేదో నాకైతే తెలియదు, కానీ మరి ఆమె మొర ఆలకించి దేవుడు 9 సంవత్సరములకి ఒక పాపనిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లి చేసిన ప్రార్థన పిల్లలకి ఉపయోగపడుతుంది. తల్లి ప్రార్థన పరురాలైతే పిల్లలు కూడా ప్రార్థన పరురాలు అవుతారు. కుమార్తె ఎలా ఉండాలంటే మరి న్యాయాధిపతులలో చెప్తా ఉంది. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 34వ మాట. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము యొఫ్తా 34వ మాట. యొఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. యోప్తా కుమార్తె దేవుని సన్నిధిలో యోప్తా మొక్కుకొని యుద్ధానికి బయలుదేరినప్పుడు నా ఇంటి ముందు నుండి ఏదైతే ఎదురు వస్తుందో నాకు దాన్ని నీకు అర్పిస్తాను, దాన్ని నీకు సమర్పిస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుని ఆయన అమోరియల మీద దానికి వెళ్ళినప్పుడు విజయం సాధించి తిరిగి మరలా వస్తున్నాడట. మరలా వస్తున్నప్పుడు ఈ కుమార్తె గమనించింది, మా డాడీ కొన్న జనంలో నుండి ఇంటి దగ్గర లేడు, మరి తిరిగి వస్తున్నాడు. ఆ సంబరాలు మా డాడీ దగ్గర, ఆ మేళతాళాలు, ఆ బాంబులు, ఈ సౌండ్ అంతా మా డాడీ వద్దనే మోగుతూ ఉన్నాయి. నేను మా డాడీని చూడాలి, నేను మా డాడీని కలవాలి అని చెప్పి ఇంట్లో నుండి ఈ చిన్నది బయలుదేరి డాడీని కలవడానికి వెళ్ళిందట. డాడీ ఏమని మొక్కున్నాడు, నా ఇంటి నుండి నేను విజయం సాధించి తిరిగి మరలా నా గృహానికి చేరేటప్పుడు నా ఇంటి వద్ద నుండి ఏదైతే నాకు ముందు ఎదురు వస్తుందో దాన్ని నీకు చెప్పి మొక్కుబడి చేసుకుని ఒక్కగాని ఒక కుమార్తె యోప్తాకి ఒక్కగాని ఒక కుమార్తె తండ్రి తిరిగి వస్తున్నాడన్న సంతోషంతో ఎదురెళ్ళింది. అనుకుంటున్నాడు, ఇదే నేను మందిరంలో దేవుని సన్నిధిలో వడంబాడికి చేసుకుని వెళ్ళాను, ఇదేంటి నాకు ఒక్కగాని ఒక్క కుమార్తె ఉండి నాకు ఎదురు వస్తుంది, నేను దేవుని సన్నిధిలో వడంబాడికి చేసుకున్నాను, ఇప్పుడు నేను ఏం చేయాలి కుమార్తెని అనుకుని విలవలలాడిపోతున్నాడు తండ్రి. కుమార్తె చెప్తూ ఉన్నది, డాడీ దేవుని సన్నిధిలో ఏదైతే ఉడంబాడికి చేసుకున్నారో అట్లాగే కానీ దేవుని సన్నిధిలో నువ్వేదైతే ఉడంబాడికి చేసుకున్నావు అట్లాగే కానీ నాకు 2 నెలలు టైం, నేను నా చెలికత్తెలతోటి ప్రలాపించి మరలా తిరిగి వస్తాను అని 2 నెలలకి 60 రోజులకి మరలా తిరిగి తన తండ్రి వద్దకు వచ్చిందట. ఎవరైనా నిన్ను చంపుతాను, నిన్ను అది చేస్తాను ఇది చేస్తానంటే ఎదురుగా మరలా తిరిగి వస్తారా? రారు. నేను మా డాడీ వద్దకు వెళితే ఏం జరుగుతుందని తప్పించుకొని పోతాను. అయితే ఈ కుమార్తె తండ్రికి తగ్గ కుమార్తె, మాట తప్పని కుమార్తె, ఏవైతే మాట ఇచ్చిందో డాడీకి ఆ మాట ప్రకారం మరలా 2 నెలలు దాటినాక తండ్రి వద్దకు వచ్చి నువ్వేమీ దేవుని సన్నిధిలో ఉడంబాడిక చేసుకున్నావు, అదే కానివ్వు అన్నదంటే తనకు తగ్గ కుమార్తె, మాట తప్పని కుమార్తె. ఈ కుమార్తె కూడా మాట తప్పకుండా దేవునికి లోబడి తల్లిదండ్రులకు విధేయత చూపించి ఈ కుమార్తె ఎలా జీవిస్తూ ఉన్నదో ఈ చిన్న బిడ్డ కూడా అదే తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ జీవిస్తూ ఆమె కాలాన్ని ఆమె ఏ రీతిగా ఉండాలి అనే దాని గురించి మీరు రోదాని గురించి చెప్పుకుందాం. రోదే పేతురు గారు చెరసాలలో వేయించబడ్డాడట. సౌలు పేతురు గారిని చెరసాలలో వేయించితే ఈ సంఘమంతా కూడి పేతురు గారి గురించి ఒక ఇంట్లో ప్రార్థన చేస్తూ పేతురు గారి గురించి ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా, మాకు మరి దైవ సేవకుడు, మాకు మరి ప్రార్థన చేసే వ్యక్తి, ఆయన్ని చెరసాలలో వేయించారు కనుక ఆయన్ని బయటికి రప్పించే సహాయం చేయమని దేవుని అడుగుతూ ఒక ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ ప్రార్థనలో ఒక చిన్న పాప ఆ ప్రార్థనలో పాల్గొని ఉన్నదట. పాల్గొని ఉన్నప్పుడు పేతురు గారిని దేవుడు దేవదూతల ద్వారా విడిపించాడు. విడిపించినప్పుడు పేతురు గారు తలుపు వద్దకు వచ్చి తలుపు తడుతూ
సైగ చేస్తున్నాడు. తలుపు తీస్తే లోనకు వద్దామని చెప్పి ఈ రోజే దేవునిలో వెతుకుతూ ఉన్నది చిన్న బిడ్డ, దేవునిలో ఆత్మీయంగా పెరుగుతూ ఉన్నది. ఆమె గమనించింది, ఎవరో తలుపు వద్దాము, ఎవరో చూద్దాము అని ఈ చిన్నది ఆ తలుపు దగ్గరకు వచ్చి గమనిస్తే ఆ తలుపు వద్ద నిలబడి ఉన్నది పేతురు గారు. పేతురు గారి గురించి ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉన్నది. పేతురు గారు జైల్లో నుంచి బయటకు వచ్చాడు. ఈ తలుపు తీస్తే లోనకు రావాలని చూస్తూ ఉన్నాడు. కేక వేయడానికి వీలు లేదు. బయట ఎవరైనా చూస్తారేమో, నా మాట ఎవరైనా వింటారేమో అని చెప్పి తలుపు వద్ద నుంచొని తలుపు తడుతుంది అని చిన్నది ఆ తలుపు వద్దకు వచ్చి గమనించి ఆ మనుషుడు పేతురు గారని తెలుసుకుని మరలా ఈ సంఘంలోకి లోనకు వచ్చి ఈ సంఘం అంతకు చెబుతున్నది, అమ్మా అక్క పేతురు గారు వచ్చాడు. పేతురు గారు తలుపు వద్ద నిలబడి ఉన్నారు. పేతురు గారు తలుపు తడుతూ ఉన్నారు. పేతురు గారు వచ్చారమ్మా, పేతురు గారు వచ్చారక్క అని చెప్తూ ఉంటే ఈ సంఘస్థులంతా, ఈ ప్రార్థన చేసేవారంతా ఈ పిల్లకి పిచ్చి పట్టింది. ఈ పిల్ల అదే దేశంలో ఉంది. పేతురు గారు శర్సల్లో ఉంటే ఇక్కడికి రావడం ఏంటి? పేతురు గారు కాదు, ఈ పిల్లకి ఏమైనా పిచ్చి పట్టిందా, ఈ పిల్లకి ఏమైనా మైండ్ పోయిందా అని చెప్పి చిన్నదాన్ని ఏడాపోవడం చేస్తూ అయినప్పటికీ మరలా వచ్చి రెండోసారి కూడా ఆ తలుపు వద్ద నిలబడి చూస్తే పేతురు గారు అక్కడిపోతా ఉన్నారు బయట. మరలా వచ్చి ఆ సంఘంలోకి మరలా ఊరికి వచ్చి మరలా మాట్లాడుతున్నది, అక్క పేతురు గారు వచ్చారు. నిజంగా మరలా నేను వెళ్ళి చూశాను, పేతురు గారు ఆ తలుపు వద్ద నిలబడి ఉన్నారు, చూడండి ఒకసారి అని చెప్పి అన్నప్పుడు ఈ పిల్ల మనం ఏదన్నప్పటికీ వదిలిపెట్టకుండా పేతురు గారు అని చెప్తానే ఉన్నది. సరే చూద్దాం అని చెప్పి ఈ సంఘం అంతా తలుపు తీసి చూసేటప్పటికి పేతురు గారు తలుపు వద్ద నిలబడి ఉన్నారు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పేతురు గారు నిలబడి ఉన్నప్పుడు పేతురు గారిని మనకి చేర్చుకున్నారు. ఎందుకనంటే పేతురు గారు సంఘ కాపరి, పాస్టర్ గారు దైవ సేవకుడు, మరి ఆయన ప్రార్థన చేసే మనిషి. ఆయనకు కొన్ని ఇబ్బందులు కలిగి సౌలు చెరసాల్లో వేయించితే దేవుడు ఆయన్ని చెరసాల్లో ఉంచలేదు. దేవదూతను పంపించి ఆయన చేసిన సంఖ్యలు తెంపి సంఘంలో కలిపారు. ఈ సంఘం అంతా అత్యాశతో పేతురు గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ సంఘంలో ఉన్న ఈశనది ఇంకా దేవునికి బలంగా ప్రార్థన చేస్తూ పేతురు గారి గురించి ఏమైతే ఆమెకి ఆశ కలిగిందో, పేతురు గారిని మొదట చూసిన చిన్నది ఈ చిన్నదే కనుక ఆ చిన్నది పేతురు గారిని గురించి దేవునికి లోబడి ఎలాగైతే జీవితంలో ఈ చిన్నది కూడా ప్రార్థనలో ఎదుగుదలకు దేవునికి జీవితం యాంత్రికంగా వేగంగా సాగుతుంది. మొదటి ప్రేమ, మొదటి ముద్దు, మొదటి గెలుపు, ఇలా 30 సంవత్సరాల జీవితంలో మొత్తానికి 30 నిమిషాలు మాత్రమే జీవించామని చెప్పుకోగలం. అందులోనూ ముఖ్యమైన ఘట్టం తండ్రిగానో తల్లిగానో మారే సమయం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. మాటలు దొరక్క అల్లాడిపోతారు. ఈ పాట వినిపించండి, ఆహా ఇదే ఇదే అని అంటారు. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపనేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే మాననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఏంటి చందమామనే చూస్తున్నావు? చందమామ చాలా బాగుంది కదా. అలాంటి అందమైన చందమామ త్వరలో మన ఇంటికి వస్తుంది. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది
నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాలు పోసే వేళలోనా నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం మూడు వారిన మనసులోనే పలికిందేదో ప్రాణం కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం కాలంతో పరిహాసం చేసిన స్నేహం పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు సరిదూరలు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమ
పాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉంటే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు రాత్రి పగలు లేరే గుబులు మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గాలోలో ప్రాణాన్నిస్తానంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక బంధం రుణ బంధం ఆటల్లోనే పాటల్లోనే వెలసిందేదో స్వర్గం రాజే నేడు బంటైపోయిన రాజ్యం నీకే సొంతం na 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 oh. కని పెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కదలిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా ఓ అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా కన్నోళ్లతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పడారుగా ఆ జాలిని మరిచిపోలేనుగా మీరుపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ ఆ
నెలవంక